గోతులో ఉండాల్సినటువంటి యోసేపు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇంట్లోకి వచ్చాడు. చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోతులో ఉండాల్సిన యోసేపు సంతలోకి వచ్చాడు. సంతలో నుండి ఎక్కడికి వచ్చాడు? ఒక ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో నుండి ఆటోమేటిక్ అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి, అక్కడ కొన్ని స్థితిగతులను బట్టి అతను ఎక్కడికి వెళ్ళాడు? కొన్ని సందర్భాలు చెరసాల్లోకి వెళ్ళాడు. మరలా చెరసాలలో నుండి ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఈ పూట మీతో చెప్పాలనుకున్న ఆశీర్వాదం అనేది క్రమక్రమంగా వచ్చేది. చెప్పండి, ఆశీర్వాదం అనేది ఎలాగ వస్తుందండి? క్రమక్రమంగా వస్తుంది, ఒక్కసారి రాదు. జాగ్రత్తగా. ఆరోగ్యమైనా సరే, ఆరోగ్యమైనా కూడా ఎలాగుంటుందో తెలుసా? క్రమక్రమంగా వస్తుంది. మనకు కలిగిన గాయాలు కానీ ఒక్కసారి ఎటు తీసేసినట్టు కబక్కన మళ్ళీ ఏదైనా గాయం తగిలింది అనుకోండి, అది ఒకసారి ప్రార్థన చేయగానే ఎమ్మండి చర్మలా కలిసిపోద్దండి. అది గాయం మానడానికి సమయం ఉంటుంది. అది గుండెకి తగిలిన గాయమైనా, మనిషికి తగిలిన గాయమైనా, ఎలాంటి పరిస్థితి ఏదైనా దేనికైనా బాగుపడడానికి సమయం పట్టిద్ది.